తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుంజాల. అక్రమాలకు అడ్డాలకు ఒకప్పుడు అడ్డాగా ఉండేది శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం నియోజకవర్గం. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగేదని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో గతంలో వార్తలు వచ్చి ఈ నేపథ్యంలో ఆ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యే ఎంజీఆర్ నడుము కట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు అక్రమంగా రవాణా జరుగుతున్న కొన్ని ఇసుక లారీలు అయితే కనబడడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో తానే అధికార బాధ్యతలను నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అక్రమ లారీలన్నింటినీ వీటన్నిటిని అడ్డుకొని వాటికి సంబంధించిన పత్రాలన్నింటినీ నేరుగా ఆయన పరిశీలిస్తున్నారు. ఆ పత్రాల్లో అయితే అన్నిటి చోట్ల డొల్లతనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పత్రాల్లో పొంతన లేని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే అయితే గుర్తించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి మిగిలిన వారందరి దృష్టికి సమస్యను తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వీరందరితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, మీ పేరేంటి? ఏ ఊరు నుంచి వస్తుంది? గుమ్మడా నుంచి. గుమ్మడి అంటే ఎక్కడ? ఒరిస్సా దగ్గర సార్. ఒరిస్సా దగ్గర. ఎక్కడ తీసుకెళ్తున్నారు? వైజాగ్. పేపర్లో స్కాన్ అవ్వట్లేదు. అవే స్కాన్ అవుతాయి అంటాను సార్, మనకు తెలియదు. చూసారు, స్కాన్ చేశారు. ఎవరు బుక్ చేశారు? అక్కడ ఒక అతను అక్కడ ఉన్నారు సార్, పేరు చౌదరి గారు. ఏ ఊరు? అక్కడ అతను గుమ్మడా అతను. వైజాగ్ అక్కడ వానర్ చెప్తాడు సార్. 2 లారీలు మొత్తం ఏండి 2 లారీలు లోడ్ అయ్యాయి సార్. వస్తాయి సార్ అలాగండి. మాకు 2 అయ్యాయి సార్. బిల్లు ఉన్నాయి. అవే సార్, అవే స్కాన్ చెప్తున్నారు. ఏదైతే ఒరిస్సా నుంచి ఈ బిల్లు పేపర్లు అయితే వీరు చూపిస్తున్నారు. ఒరిస్సా ఇవి వైజాగ్ వరకు డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి గోవిందరావే ప్రస్తుతం నేరుగా ఎమ్మెల్యే గోవిందరావు నేరుగా ఈ పత్రాలన్నింటినీ పరిశీలిస్తున్న పరిస్థితి. అవన్నీ అక్రమంగా ఉన్నాయని చెప్పి ఆ పత్రాలన్నీ ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఈ పత్రాలన్నీ మామిడి గోవిందరావు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక అధికారి స్థాయిలో ఆయన బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీడియాలో కూడా గొప్పగా వార్తలు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ అక్రమ రవాణాను అడ్డుకట్టేందుకు తానే నడుము కట్టారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ లారీలు ఆఫ్ చేసేస్తున్నారు. వారి దగ్గర ఉన్న పత్రాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయన్న పెదపే వాటిని ముందుకు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పర్యటిస్తున్న సమయంలోనే 3 లారీలు అయితే ఆయన దృష్టికి రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాటి పత్రాలన్నింటినీ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అవైతే పూర్తిగా ఎక్కడ దాంట్లో ఉన్న QR కోడ్ కానీ ఇతర విషయాలు కానీ ఏవి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి మిగిలిన వారందరి దృష్టికి సమస్యను అయితే తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో రోడ్డు పైన ఎక్కడికక్కడ పత్రాలు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా 3 లారీలను అయితే ఎమ్మెల్యే గోవిందరావు గారు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఆంధ్ర నుంచే ఇసుక తీసుకొచ్చారని చెప్తున్నప్పటికీ సమీపంలో ఎక్కడ ర్యాంపులు లేకపోవడం, ఇప్పుడు దీని వెనక ఎవరు ఉంటారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ లోడ్ని తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ మనతో ఉన్నారు. మీ పేరేంటి సార్? నరేష్. నరేష్ గారు, ఎక్కడి నుంచి ఇసుక ఎక్కడ పట్టుకెళ్తున్నారు? వైజాగ్ సార్. ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు? బామని సార్, ఆంధ్ర బామని. ఆంధ్ర బామని. అసలు ఆంధ్ర బామని ర్యాంపే లేదు కదా, ఎలా పట్టుకెళ్తున్నారు? నాకు తెలియదు సార్. మరి బిల్లులు ఇచ్చారా? కాగితాలు యాక్సెప్ట్ చేసేస్తున్నారా? అయ్యే పట్టుకుని ఫస్ట్ వచ్చాను సార్, నాకు తెలియదు. చూపించారు కాగితాలు? అవి నేను ర్యాంపులు ఇచ్చారు, తీసుకొని బయలుదేరి వచ్చాను. చెకింగ్ కావాలి అసలు ఇక్కడెక్కడ గవర్నమెంట్ అఫీషియల్ ర్యాంప్ లేదని తెలుసా మీకు? రావడం కొత్త సార్, నాకు తెలియదు అట్ల గురించి. అది సార్. ఎవరు బుక్ చేశారు మరి? మా వాండ గారు చెప్పారు. పేరు వెంకటరమణ అండి. ఇంటి పేరు అండి? చెక్కాల వెంకటరమణ. ఎక్కడైనా? వైజాగ్ అండి. వైజాగ్ అయినా బుక్ చేసుకుంటారు వైజాగ్ కోసం? అవునండి. ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు ర్యాంప్? ఇప్పుడు నేను ఫోన్ చేశాను కదండి. ఎవరు ఫోన్ చేశారు? ఆయన పేరు చిన్నారావు అండి. ఇంటి పేరు తెలియదండి. బామిని అయింది. మొత్తానికి పెద్ద ఎత్తున గోల్మాల్ పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతుందని ఎమ్మెల్యే గోవిందరావు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అక్రమ ఇసుక తీసుకెళ్తున్న ఎవరినైనా ఉపేక్షించేది లేదే అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరికొద్దిసేపట్లోనే ఈ లారీలన్నీ కూడా సీజ్ చేయబోతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పత్రాలు సరైనవేవి లేవని చెప్పి ఆయన దృష్టికి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించడంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర నేతలందరికీ సమాచారం అందించి జిల్లాలో ఈ అక్రమ రవాణాను అడ్డుకొట్టుకునేందుకు తాను సైతం నడుం బిగించిన పరిస్థితి. ఎమ్మెల్యే గోవిందరావు ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట తీవ్ర ఎండలో వెయిట్ చేస్తూ
అధికారులకు సమాచారం ఇస్తూ ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకైతే తర్వాత ప్రయత్నం అయితే చేస్తున్నారు. లారీ డ్రైవర్లు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. అక్కరకు రాని కాగితాలు అయితే చూపిస్తున్నారు. కాగితాలు అన్నింటిలో డొల్లతనం అయితే కనిపిస్తుంది. కాగితాలు ఏవి కూడా సక్రమంగా లేని పరిస్థితి. బామిని ర్యాంప్ ఏదైతే పాలకొండ, అదేవిధంగా ఆంధ్ర వలస సరిహద్దు ప్రాంతం ఈ ఏరియా నుంచి అసలు ఎలాంటి ర్యాంపులు అయితే లేవు. అయితే ఈ ర్యాంప్ నుంచి ఇసుక తీసుకువెళ్తున్నామని చెప్పి అక్రమంగా ఈ వీళ్ళు చూపే వీరంతా సృష్టిస్తున్న పరిస్థితి ఇందులో కూడా చూడొచ్చు. ఏదైతే ఇదంతా కూడా అన్వికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడి నుంచి ఒడిశా బామిని ఇక్కడ నుంచి చూపిస్తున్నారు. ఇది వెంకన్న పెందుర్తి అన్న పేరు పైన వైజాగ్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బామిని అన్న దగ్గర ఎక్కడ కూడా ర్యాంప్ లేని పరిస్థితి. వీళ్ళ పేరు మీద అక్రమంగా బిల్లులు సృష్టిస్తున్నారు. ఇందులో ఏవి కూడా స్కాన్ అవ్వడం లేదు. ఇందులో చూపిస్తున్న పత్రాలు ఏవి కూడా అఫీషియల్ గా ఏపీ గవర్నమెంట్ తాలూకు సైట్లో కానీ మామూలుగా చెక్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఇవేవి స్కాన్ అవ్వని పరిస్థితి. అక్రమంగా కాగితాలు సృష్టిస్తున్నారు. అడ్డగోలుగా జిల్లాలో ఉన్న ఇసుకనంతటినీ తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అక్రమ బిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆదేశిస్తున్న పరిస్థితి. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ డొల్లతనాన్ని ఆయన గుర్తించడం అయితే జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలను ఉపేక్షించేది లేదని, జిల్లాను కొల్లగొడుతున్న అక్రమార్కుల్లో ఇకనైనా తమ పందాను విరమించుకోవాలని ఆయన కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే లభించిన అక్రమ లారీలు ఉన్నాయో వీటన్నిటిని సీజ్ చేయమని ఉన్నతాధికారులకు ఇతర ఎంక్వైరీకి ఆదేశించమని ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే ఎంజీఆర్ ఒక డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మామిడి గోవిందరావు ఏ విధంగా స్పందిస్తారో ఆయన మాటలో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఏదైతే తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ అయితే జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమాన్ని గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే ఎంజీఆర్ మామిడి గోవిందరావు ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి పర్యవసానం, ఏంటి భవిష్యత్తులో దీనికి సొల్యూషన్ ఏంటి అన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. ఏంటి సార్, పెద్ద ఎత్తున దందా జరుగుతుంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో. మీరు క్షేత్రస్థాయిలో ఇప్పుడు పట్టుకోవడం కూడా జరిగింది. ఎలాంటి గమ్మత్తులు జిమ్మిక్కులు ఉన్నాయి అందులో? నమస్కారం అండి. ఏది ఇప్పుడు 100 days ప్రభుత్వ పరిపాలన విధానంలో నేను గ్రామానికి వెళ్ళి సభలు పెడుతూ తిరుగుతున్నాను. ఇప్పుడు నా ఎదురుగా నాకు ఒక 3 ఇసుక లారీలు ఎదురయ్యేవి. పోలీసు మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు ఎలాగే మీరు ఎందుకంటే మీరు గ్రామాల సందర్శనలో 100 days మీరు కూడా వచ్చున్నారు. ఇప్పుడు మీకు 3 లారీలు ఆపాను. ఒక లారీ ఇప్పుడే చెక్ చేస్తే ఇది బామిని ఇసుక ర్యాంప్ అని ఉంది, ఇసుక బీచ్ అని ఉంది. కానీ బామినిలో ర్యాంపే లేదు. మరి ఆ బామిని ఇసుక బీచ్ అనేది ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. ఇది క్యూర్ కోడ్ చెక్ చేసినా సరే ఫేక్ కనిపిస్తుంది. అసలు కోడ్ క్యూరిఫై అవ్వడం లేదు. ఇది మా పక్క ఫ్రీగా బామిని సంబంధించిన బోధన ఇసుక ర్యాంప్ ఆయనతో రవి గారితో మాట్లాడితే రవి గారు ఏమన్నారంటే ఇది నా ర్యాంప్ కాదు సార్, అక్కడ ర్యాంపే లేదని ఆయన చెప్పున్నారు. ఆ ర్యాంప్ లేదని చెప్పున్నారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందని సర్బుజుల పోలీస్ స్టేషన్ వరకు ఎండాస్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఎల్లన్పేట పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళదే కాబట్టి అది ఎండాస్ చేస్తున్నాను. ఇది మీ ఎదురుగా నేను ఇస్తున్నాను. అదే కాకుండా ఇంకా 2 లారీలు ఉన్నాయండి. ఈ 2 లారీలు కూడా క్యూర్ కోడ్కి స్కాన్ చేస్తుంటే అది కూడా అవ్వడం లేదు. ఏది ఎక్కడ ర్యాంప్ ఇవి గుమ్మడాట అండి. ఇది బీచ్ కోట్ స్టాండ్ అని ఉంది, బీచ్ కోటే అంతేనా, బీచ్ కోటే అని ఉంది ఈ స్టాండ్. ఇది కూడా స్కాన్ అవ్వడం లేదు. ఈ 2 కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ నాకు సోమవారం లోపు చెప్తే ఇంకా పేపర్లన్నీ చెక్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. నేను ఎస్ఎస్సిఐ గారు, ఇది కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాను, ఏడీ మైన్స్ గారి దృష్టిలో పెడుతున్నాను. ఈ 3 విషయంలో కూడాను పక్కాగా మాత్రం బామిని మాత్రం 100% అక్కడ లేదు. నాకు తెలుసు ఆ విషయం, 100% అక్కడ లేదు. ఇది ఫేక్ బిల్ 100%. ఈ 2 విషయాల్లో మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకుంటారు సార్. ఎలా జరుగుతుంది సార్ జిల్లాలో అక్రమంగా బిల్లులే సృష్టించేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా సార్, ఒక లారీ లోడ్ 34,000 అట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏం జరుగుతుందో తెలియదు. గత 2014 నుంచి అంటే 2010 నుంచి 2014 సంవత్సరాలు ఇసుక మాఫీ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ. దాన్ని నేను ఏం చేసింది లేదు. గత ప్రభుత్వంలో తప్పిదాలు బోల్చారు. జగన్మోహన్ రెడ్డి సుమారుగా 50,000 కోట్లు ఇసుక మాఫీ చేసి ఉన్నారు. మరి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూశారు మీరు, కోడి తిన్నోడి ఇంట్లో కోడిపోయినట్టు. ఇదిలా అసలు ఏం జరుగుతుందో లేదు. దెయ్యాల వేదాలలో ఉంచినట్టు ఎవరు ఇది చేస్తున్నారో ఏమో నాకు తెలియడం లేదు. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ చెక్ చేయాలి కదా, పేపర్లు ఇవన్నీ కూడా పోలీసులు అధికారులకి పక్కతో పట్టిస్తున్నారు సార్. వీళ్ళు వరుస దొంగ బిల్లు పెట్టేసి ఇవి పెడుతున్నారు సార్. ఇది పక్కా వరుస దొంగ బిల్లులు అండి. బామిని ర్యాంపే లేదు, బామిని ఉంది. ఇది కూడాను ఇక్కడ ఏదో బీచ్ కోట్ ఏదైనా ఉంది. ఇది కూడాను పక్కాగా దొంగ బిల్లు అండి. ఇవన్నీ దొంగ బిల్స్ వల్ల ఇవి కంటిన్యూ ఇదే పని జరుగుతుంది. అందుకోసమే తగు నిర్ణయాలు నేను ఎస్పీ గారికి ఇప్పుడు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి పెడతాను. ఈ 100 days పరిపాలన విషయంలో మేము తిరుగుతున్నాం జనాల దగ్గర.
ఇది పక్కా కంప్లైంట్ వచ్చింది నాకు. నేను అందుకే ఆన్ ది వేలో వస్తుంటే ఇప్పుడు ఆపడం అనేది జరిగింది సార్. అది చూస్తారు, నాకు మీరే చూస్తున్నారు, పక్కాగా పేక్ ఇది. చూడండి, పక్కాగా పేక్ ఇది. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ గడిచిన కొన్నేళ్ళుగా ఇవే నింద మోస్తున్నాయి. వనరులు ఉన్నాయి కానీ వినియోగం లేదు. ఈ వనరులన్నీ అక్రమార్కులు వినియోగించుకున్నారు. ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని ఎంజీఆర్ భావిస్తున్నారు. అతి తక్కువ టైంలో అడ్డుకట్ట పడుతుందండి. ఏంటంటే వర్షాలు వస్తున్నాయి, బాగా అమ్ముకుంటారు, దండుకోవడం ఇదే జరుగుతుంది. దీనికి సరైన నిర్ణయం కూడా తీసుకుంటాం అతి తక్కువ టైంలో. ఇది ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పిదాలే దీనికి కారణం. రెట్టిఫై అవుతుంది. దీన్ని రెట్టిఫై చేసుకుంటాం. అతి తక్కువ టైంలో అక్టోబర్ 15 నుంచి కొత్త విధానం వస్తుంది, మా సీఎం గారు పెడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఆంధ్రాలో ఫ్రీగా మొత్తం ఇసుక ఫ్రీ పాలసీ అయిపోతుందో, ఫ్రీ దొరుకుతుందో ఆటోమేటిక్గా అడ్డుకట్ట అయిపోతుంది. ఈ నేపథ్యంలో స్ట్రైట్ క్వశ్చన్, ఎంతమంది ఇలా లారీ వాళ్ళందరూ కూడా చోటా మోట వెనుకుండేది పెద్ద బడా రాజకీయ నేతలు. ఎంతమంది నేతలు ఉన్నా ఇదే ఉంటుంది యాక్షన్. 100% సార్. నాకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అవినీతి నరికడతానని ఇచ్చారు నమ్మకం మీద. మొన్న సాక్షి పేపర్లో చూశారు. వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగు తమ్ముళ్ళు చేస్తానని రాస్తున్నారు. కానీ 100% ఇలాంటి అవినీతి కుంభకోణాలు చేసేది మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళని. వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వ్యక్తులేని ఇదంతా జరుగుతుంది. 2014 నుంచి 2024 వరకు ఎవరైతే ఎంతోమంది చేశారో వాళ్ళే జరుగుతుంది. ఎందుకంటే నేనే పబ్లిక్లో చూశాను. అది నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎంత జరుగుతుంది ఫ్రాడ్ ఒక రోజుకి అంచనా వేస్తున్నారు? రోజు చాలా జరగవచ్చు సార్. రోజుకి ఇంచుమించు లెక్కట్లం, అవకాశం బట్టి. దొరకకపోతే దొరికితే దొంగ, ఆ తరఫున జరుగుతుంది. మొన్న ఒక వ్యక్తి దెయ్యాలు వేదాల నుంచి మాట్లాడాడు. ఆయన దీనిలో పార్ట్నర్షిప్ ఉండొచ్చు. ఉన్నారు. భవిష్యత్తులో ధరలు ఉంటారా? ఆ సమస్య లేదు. దొరికే వాళ్ళు. మేము కూడా తక్కువ టైంలో గత ప్రభుత్వ పరిపాలన టైము, గత ప్రభుత్వంలో 2014 నుంచి గత ప్రభుత్వం చేసిన నాయకుల నుంచి 2014 నుంచి 2020 వరకు ఆర్టీఐ వేస్తాం. ఉమ్మడిసారి నిర్వహిత విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ఆర్టీఐ వేస్తాం. తప్పనిసరిగా వేసేస్తాం. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆర్టీఐ వేస్తాం. ఆర్టీఐ అన్ని దొరుకుతాయి, బయట దొరుకుతాయి, అందరికీ వెళ్తారు లోపలికి. ఇది ఎమ్మెల్యే ఎంజీఆర్, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్ చెప్తున్న మాట. దొరకకపోతే దొరికితే దొంగ అన్న చందంగా ప్రస్తుతం ఈ దందా సాగుతోందని, ఈ నేపథ్యంలో పోలీసులను ఇతర అధికారులను ప్రక్కదోవ పట్టిస్తూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే. మరికొద్ది రోజుల్లోనే కొత్త ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఈ అవినీతిని అంతటినీ అడ్డుకట్ట వేస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంజీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.